హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రమోషన్స్ అన్న విషయానికి వస్తే మూవీకి పోస్ట్ ప్రొడక్షన్లో ప్రమోషన్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దట్టు రాజమౌళి గారి తర్వాత ప్రమోషన్ విషయంలో అంత డెప్త్గా వెళ్ళేది మన శంకర్ గారే. అండ్ యూనిక్ స్టైల్లో మూవీస్ ఎలా అయితే తీస్తారో ప్రమోషన్స్ కూడా అంతే విధంగా ఉంటాయి. రీసెంట్ గేమ్ చేంజర్ జస్ట్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి ఒక కాలేజ్లో ఈవెంట్ పెట్టి మరీ ఆ సాంగ్ రిలీజ్ చేశారు, టీం అంతా కూడా వచ్చి. అలాంటిది ఈ దసరాకి టీజర్ రిలీజ్ అవ్వబోతుంది. సో టీజర్ అంటే ఇంకా మామూలు విషయం కాదు, ఎందుకంటే మూవీ గురించి ఒక బాణం వదలడం అది. సో ఆ బాణాన్ని వదలడానికి ఆయన ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు అని చెప్పాలంటే దాని గురించి ఒక మంచి సెట్ కూడా వేస్తున్నారు టీజర్ రిలీజ్ చేయడానికి అని చెప్పి మనకు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అది ఎవరి చేతుల మీదుగా రిలీజ్ అవబోతుంది. ఎందుకంటే ఇండియన్ 2 మనకి తెలుగులో రాజమౌళి గారి చేతుల మీదుగా రిలీజ్ అయింది టీజర్ అన్నది. బట్ గేమ్ చేంజర్ మీద ఉన్న హైప్ తో ఎలాంటి వ్యక్తిని తీసుకొచ్చి రిలీజ్ చేయబోతారు? ఆయన ఖచ్చితంగా బిగ్గెస్ట్ స్టార్ అయి ఉంటారు. ఓన్లీ తెలుగులోనే కాదు, తమిళ్ కానీ హిందీ కానీ ఇలాంటి బిగ్గెస్ట్ పాపులర్ శంకర్ గారి గురించి అందరికీ తెలిసిందే. సో అలాంటి డైరెక్టర్ ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చి రిలీజ్ చేస్తాడు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో సోషల్ మీడియాలో ఇప్పుడు అందరికీ ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్ గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్. సో ఇది దసరాలో రిలీజ్ అవుతుందని మనకు తెలుసు. బట్ ఎక్కడ సెట్ వేస్తున్నారు, ఎలా ప్లాన్ చేశారు, అండ్ ఎవరిని గెస్ట్ గా పిలవబోతున్నారు దానికి? సో శంకర్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి అనుకోవాలి ప్రమోషన్స్ పరంగా. ఒకసారి శంకర్ ప్రమోషన్స్ లో దిగారంటే ఏ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తారో గత సినిమాలో మనం చూసుకుంటేనే అవే ఉదాహరణ అని చెప్పేసి అనుకోవాలి. ఇలాంటి సినిమాకి ప్రమోషన్స్ లో భాగంగా ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగర్ ని ఆయన పిలవడం జరిగింది. రోబో 2.0కి చాలా పెద్ద ఈవెంట్ చేశారు. సో ఆయన ఎంత హ్యూజ్ లెవెల్లో ప్రమోషన్స్ చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ కోసమే ఆయన ఒక కాలేజ్లో ఈవెంట్ చేశారు అంటే సో హీఈస్ బ్యాక్ ఇన్ ఈజ్ ఫోర్ట్ అని చెప్పేసి అనుకోవాలి, ఈజ్ బ్యాక్ ఇన్ ఈజ్ జోన్ అని చెప్పేసి అనుకోవాలి. ఇప్పుడు అందరి కళ్ళు టీజర్ మీద ఉన్నాయి. సో టీజర్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఎక్కడ రిలీజ్ చేస్తారు, ఎలా చేయబోతున్నారు, ఏ రేంజ్లో దాన్ని నిర్వహించబోతున్నారు అని చెప్పేసి. సో సోషల్ మీడియాలో మాట్లాడుకునేది ఏంటంటే ఆయన చాలా లొకేషన్స్ ప్లేసెస్ చూసారు, ఆయనకి నచ్చలేదు. సో అందుకే ఆయన ఒక సెట్ను వేద్దామా అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. దాని మీద కూడా రకరకాలుగా ట్రాల్స్ కూడా వేస్తున్నారు ఫ్యాన్స్. దిల్ రాజు ఆస్తులను కూడా అమ్మించేస్తాడు ఈ శంకర్, అది ఇదని సరదాగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. సో దీని తర్వాత చూసుకుంటే టీజర్ని ఎవరితో లాంచ్ చేయబోతున్నారు, ఎందుకంటే ఇండియన్ 2 కంటెంట్ని కూడా మన రాజమౌళి గారు రిలీజ్ చేశారు, తమిళ్లో రజనీకాంత్ గారు రిలీజ్ చేశారు, బాలీవుడ్లో మనం చూసుకుంటే అమితాబ్ బచ్చన్ సంథింగ్ ఎవరు రిలీజ్ చేసినట్టు పెద్ద సెలబ్రిటీనే రిలీజ్ చేశారు, అది అక్షయ్ కుమార్ అనుకుంటే రిలీజ్ చేసింది. సో ఇప్పుడు కూడా అంతే. సో ఇప్పుడు ఏదైతే గేమ్ చేంజర్ టీజర్ ఉందో దాన్ని ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో వచ్చేటువంటి కథనాలను వినిపించేంత వరకు ఈ టీజర్ను కూడా తెలుగులో రాజమౌళి గారే రిలీజ్ చేస్తారు. దాని తర్వాత చూసుకుంటే ఈ టీజర్ని తమిళ్లో కమల్ హాసన్ గారు రిలీజ్ చేస్తారు, షూర్ షాట్. ఎందుకంటే కమల్ హాసన్ గారు ఆల్రెడీ ఇండియన్ 2 చేశారు కాబట్టి ఆయన రిలీజ్ చేస్తారు. బాలీవుడ్లో వచ్చేసి సల్మాన్ ఖాన్ గారు ఈజీగా రిలీజ్ చేస్తారు, ఎందుకంటే సల్మాన్ ఖాన్కి అండ్ రామ్ చరణ్ గారికి మంచి బాండింగ్ ఉంటుంది ఆ ఫ్యామిలీకి. చిరంజీవి గారికి రామ్ చరణ్ గారికి సల్మాన్ ఖాన్ గారు బాగా క్లోజ్. ఆయన గాడ్ ఫాదర్లో కూడా యాక్ట్ చేశారు. సో ఆయన సినిమాలో చరణ్ గారు కూడా ఒక బిట్ డ్యాన్స్ కూడా వేశారు ఒక సినిమాలో. సో బాగా క్లోజ్. నాకు తెలిసినంత వరకు సల్మాన్ ఖాన్ గారు అయితే ఒకవేళ ఇటువంటి ఆలోచన ఏమైనా ఉంటే సల్మాన్ ఖాన్ గారు బాలీవుడ్ రిలీజ్ చేస్తారు. సో చాలా పెద్ద ప్లానింగ్ నడుస్తుంది ఒక టీజర్ లాంచ్కి మాత్రం. ఇది కనుక జరిగితే కనుక ఇంకా స్కై హై, ఇంకా మనం ఎంత ఊహిస్తే అంత హైప్ ఉంటుంది గేమ్ చేంజర్ టీజర్కి, గేమ్ చేంజర్ సినిమాకి కూడా.